హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, చూడటానికి ఎంత యమ్మీగా టేస్టీగా కనిపిస్తుంది. మటన్ ఫ్రై ఇంట్లోనే అన్నం కలుపుకొని తినేయచ్చు, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. దీన్ని ట్రై చేస్తాం. ముందుగా కుక్కర్ తీసుకుందాం. కుక్కర్లో మటన్ని యాడ్ చేద్దాం. మటన్ 3 సార్లు కడిగి తీసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఆనియన్స్, తగినంత సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుదాం. కలిపిన తర్వాత కలిపి 3 విజిల్కి పెట్టేస్తాం. 3 విజిల్స్ వచ్చినాక తీసి చూసి ఉడికిందో లేదో. ఇది ఉడికేసింది. ఇంకా దీనికి కావాల్సిన మసాలాను ట్రై చేస్తాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడి పెడతాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాం. ఆయిల్ యాడ్ చేసినాక ఒక ఆనియన్ కట్ చేసి దీంట్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయినాక ధనియాల పౌడర్, ఇంకా రెడ్ కారపొడి వేసి మిక్స్ చేస్తాం. తర్వాత ఒక టమోటా కట్ చేసి మిక్స్ చేస్తున్నాను. అంటే టమోటా పెద్దగా ఉంది కాబట్టి ఒకటి తీసుకున్నాను, చిన్నదైతే 2 తీసుకోండి, గ్రేవీకి బాగుంటుంది. ఇది మసాలా ఫ్రై, అదే ఫ్రైలో వేసే మసాలాను యాడ్ చేసినాను. ఇది తగలుకోకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేస్తూ ఉంటే తగలకుండా ఉంటుంది. ఈ టమోటా కొంచెం మ్యాష్ అయ్యేదాకా ఇట్లాగే ఫ్రై చేస్తాం. ఫ్రై చేసినాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినాక ఇందులో నీళ్ళు యాడ్ చేయకండి కొంచెం సేపు దాకా, ఎందుకంటే మటన్లో ఉన్న నీళ్ళు ఉన్నాయి కదా. ఇది కొంచెం మసాలా దానికి తగిలినంత సేపు యాడ్ చేయకుండా ఉండడానికి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. ఇంతకుముందు సాల్ట్ వేసినాం కదా, ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపోయినట్టు చూసి యాడ్ చేయండి. ఇంకా దాని తర్వాత ఇది కొంచెం ఉడకాలి కదా, అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి మూత పెట్టేస్తున్నాను. ఈ వాటర్ అనేది దీనికి బాగా గ్రేవీలాగా తగులుకుంటుంది, బాగుంటుంది ఎమ్మీలా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఒక 5 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి అయింది మసాలా ఫ్రైకి. ఇది కొంచెం ఇంకా ఈ వాటర్ ఉంది కదా, ఇది వాటర్ అనేది కొంచెము ఇంకా గట్టిగా అయినట్టుగా ఉండాలి. ఇంకొక 2 మినిట్స్ చూస్తాం. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరైపోయింది. ఇంకా కొంచెం ఫ్రైగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, ఇట్లా గ్రేవీగా బాగుంటుందన్నా ఎట్లాగైనా చేసుకోవచ్చు. దీంట్లో అన్నంలో రొట్టెలో బాగుంటుంది ఫ్రెండ్స్, ఇట్లాగే తినడానికి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ పెడతాము. ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొంచెం తిక్కుగా కావాలని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుంటున్నా.
చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఆల్మోస్ట్ మటన్ ఫ్రై. చూడ్డానికి చాలా యమ్మీగా టేస్టీగా ఉంది కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు